ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చట్నీ చేసుకోవాలి. అందుకు చట్నీ కోసం పల్లీలు వేస్తున్నా. ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. తోలాడుంది. ఇంకో ఉల్లిపాయ చట్నీ కాటి పెద్దగా కట్ చేసుకోవచ్చు. పెసరట్టు కోసం పిండి కూడా పొద్దున్నే మిక్సీ పట్టేసాము. ఇంకా వాటర్ వేసి కలపాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కోసం టమోటా, నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టాలి. అంతలోపు ఈ పెసరట్టు పిండిలోకి వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు ఎలా కలుస్తుంది, అందుకే ఉప్పు పైన కొంచెం వాటర్ వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. అందుకే ఇప్పుడు వాటర్ వేస్తున్నాం. ఈ చిట్కా ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. అంతే, ఇప్పుడు కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. పెసరట్టు పైన ఉల్లిపాయలు చల్లుకోవాలి కదా, అందుకే ఉల్లిపాయ పెట్టుకున్నాం. ఇంకా కట్ చేయాలి. మాకు పాలు నైటే తీసుకొస్తారు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వేడి చేసుకున్నాము. ఇంచిన పల్లీలు మిక్సీలో వేసుకొని చల్లారాక మిక్సీ పట్టాలి. ఎంత బాగా మిక్సీ పట్టారో. నేనే పొద్దున్న లేచి మిక్సీ పట్టాను. పెసలు రాత్రి నానబెట్టింటి. మిక్సీ పట్టుకొనితే చట్నీ వేసుకోవాలి. చట్నీ కోసం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇత్తనాలన్నీ మిక్సీ పట్టాలి. స్టవ్ కట్టేసాం. మా బీరువా టూర్ చూపిస్తాం. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఉంటుంది. చూడండి, బీరువాలో పేపర్స్ వేయకూడదు కదండి, అందుకే ఇలా వాల్పేపర్ స్టిక్కర్స్ ఉంటే వీటిని ఇలా యూస్ చేసుకుంటున్నాము. మళ్ళీ సపరేట్గా ఎందుకు పర్చేస్ చేయాలనేసి ఇలా వేసుకొని మీరు కూడా వేసుకొనిక అన్నీ రెడీ చేస్తున్నారు. చూడండి, పేపర్లు వేస్తారు. వైర్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చారు. నా ముగ్గు చూశారు, బాగుందా? నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎన్ని బట్టలు ఆరేసామో. ఇప్పుడు ఇవన్నీ మా ప్లాన్స్ చూడండి, ఇన్ని ఎక్కువలో ఎందుకో రావట్లేదు. ఈ ప్లాన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. లోపలికి ఒక విండో చూడండి, బయట నుంచి చూడొచ్చు. వేసేస్తున్నా, రాత్రి దోమలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం బట్టలు తీసేసుకుందాం. పూజ చేయాలి. ఇప్పుడు బట్టలన్నీ తీసుకొచ్చాము. ఇదే మా చిన్న దేవుని రూమ్ టూర్ కావాలంటే చెప్పండి, మీకోసం స్పెషల్గా చేస్తా. ఏంది బాటిల్ అనుకుంటున్నారా? సస్పెన్స్. ఇవ్వండి, చట్నీ కోసం వేయించాం కదా, వాటిని వేసుకుందాం. చూడండి ఫ్రిడ్జ్కి ఎన్ని స్టిక్కర్లు అతికిచ్చారో. ఇదిగోండి, ఇక్కడ ఇంకా సరిపోలేదు, లేదంటే ఫ్రిడ్జ్లో మొత్తం అతికిచ్చేసేది. కిచెన్లో ఇలా గ్రీనరీ ఉంటే బాగా వంట చేయాలనిపిస్తుందని ఇలా పెట్టుకున్నారు ప్లాంట్స్ని. చాక్ పీసులు నేనే పెట్టా ఇందాక ముగ్గేసేసి వచ్చి. చూడండి, ఈ తొట్టి నాదే, మొక్క నాది కాదు, తొట్టి నాదే. నేనే తెచ్చుకొని ఇంటిని రూమ్లో పెట్టుకుంది. చీమలు పడుతున్నాయని తొట్టి తెచ్చి ఏం చేయమంటారు చెప్పండి? చీమలు పడితే నాదా? గమాక్షన్ కూడా లేదు నా దగ్గర. దాన్ని కాలు పెట్టలేక అలా చేసాం. చట్నీ రెడీ. ఇప్పుడు పెసరట్టు కోసం ఈ ఉల్లిపాయని చపా 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 తరుపుకుందాం. చూడండి, ఆ టిఫిన్ అయిపోయేలోపు ఇక్కడ పూజ అయిపోగొట్టాలి. ఉంది. ఇదేంటో మీరు గెస్ట్ చేయండి. ఇదేందో నాకు తెలీదు, తర్వాత తెలిసింది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే అంతే. పెన్నం ఆన్ చేశారు. పక్కనే నెయ్యి, ఈ పక్కనే పాలు కాచినేటివి. ఇప్పుడు మాకు నెయ్యితో పెసరట్లు. ఈ పటాన్ని చూడండి, వెంకటేశ్వర స్వామిది ఎంత బాగుందో. ఇది మేము అనంతపూర్లో ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశికి గిఫ్ట్ చేశారనమాట. చాలా బాగుంది కదా, చూడండి. అలాగే విగ్రహం గురించి చెప్తా. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. మీకు ఈ విగ్రహం డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మా దేవుని రూమ్లో. మొన్న రామేశ్వరంకి వెళ్ళినప్పుడు అలాగే మధురైకి వెళ్తే మధుర మీనాక్షి అమ్మవారిది తెచ్చుకున్నారు. పోయిన సంవత్సరం
కాశీకి వెళ్ళింటే అన్నపూర్ణాదేవిని అలాగే శివలింగం కూడా తెచ్చుకున్నారు. ఈ కృష్ణుని ఇస్కాన్లో తెచ్చుకున్నాము. శంఖం కూడా పెట్టుకుంటే మంచిది అనేసి తెచ్చుకున్నారు రామేశ్వరం వెళ్ళినప్పుడు. అలాగే ఇందులో గవ్వలు వేసి పెట్టారన్నమాట. కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇదే మా చిన్న దేవుని రూము. ఎంత గెస్ట్ చేశారా? చేసేయండి తొందరగా. చూడండి కొప్పు ఎంత బాగా కట్టుకోయిందో అక్కగారు. ఇంతలోపు సైలెంట్గా పెసరట్ వేసేస్తుంది మా అమ్మ. సైలెంట్ కాకుండా డ్యాన్స్ చేసుకుంటేస్తారు ఆ ఫ్రెండ్స్. నాకు చెప్పకుండా వేసేస్తుంది. తిప్పు తిప్పు తిప్పు. చూడండి రౌండ్గా వేసారంట. అలా ఉల్లిపాయలు కూడా రౌండ్గా వేస్తుంది. ఇలా ఆనియన్ వేసుకొని నెయ్యి వేయాలి. చూడండి ఇలా నెయ్యి వేయాలి. హీ అలా ఒత్తితే కొంచెం అనుగు. తిప్పేటప్పుడు ఎగర ఉల్లిపాయలు లేదంటే పక్కన పాలగిన్నెలకు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అలా ప్రెస్ చేస్తే అలా సున్నితంగా దోశను తిప్పేయాలా. ఇదిగోండి తిప్పేసా. మీకు స్మెల్ వస్తుందా? పోనీ స్మెల్ పోనీ బాగా నెయ్యి వాసన వస్తుంది చూడండి. ఇదిగోండి చూసారా వేడి వేడి పొగలు ఉడుతుంది. ఇప్పుడు మనం చట్నీ వేసుకుందాం. చూడండి బాగా పొగలు వస్తున్నాయంటే ఎక్కడ ఊరుతుంది అని అడుగు. పొగలు ఊరుతున్నాయంటే నేను జోకులు వేస్తారు చిన్నపిల్ల నన్ను కూడా చూడకుండా. అంతే అందరు మొక్కోండి. పూజ అయిపోయింది. అంతే మొక్కున్నారు కదా. బాయ్ బాయ్. ఇదిగోండి డోర్ పూర్తి ముయ్యం మేము, తెరిచి పెట్టాలి. ఎందుకంటే దేవుళ్ళు వస్తారంటారు కదండి, అందుకు కొంచెం తెరిచి పెట్టుకోవాలి. మొత్తం తెరిస్తే గాలికి దీపం ఏం కాదంట ఫ్రెండ్. మా ఇంట్లో గాలి రాదు, గాలి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. అయినా మేము తెరిచి పెట్టుకున్నాం. ఇదిగోండి ఇంకో పెస్టెడ్ కాలుతుంది. వచ్చి తిప్పేవారు పెన్నాన్ని ఇంకొకరు పట్టుకుంటారు. ఏం చేయాలో చూడండి. ఇట్లా సామాన్లు ఉన్నాయో. ఇన్ని సామాన్లు కడిగేశారు నిన్న. నేను కడిగిన ఫ్రెండ్స్ అని చెప్పు. నేను కాదులేండి, నేను సామాన్లు జోలికి పోను. ఇవన్నీ నేను కాదు, రాదు మా అక్క కడిగింది. విన్నారు కదండి ఎవరు కడిగారో. ఇప్పుడు ఈ పిండి అయిపోగొట్టాలి. కడిగా ఫ్రెండ్స్. నేను కాదండి, వాయిస్ నాది కాదు. గెస్ట్ చేయండి ఎవరితో. ఇంకో పెసరెట్ వచ్చేసింది. బాగా కాలుతుంది. మీకోసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. తినండి. చెప్పాలి నిలబడి తినకూడదు, తాగకూడదు అంట. కూర్చొని తినండి, తాగండి, సరేనా? మధ్యాహ్నం లంచ్కి రాగి ముద్ద అలాగే గోరుపప్పు. చూడండి ఎంత బాగా వచ్చిందో. రాగి ముద్ద ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లంచ్కి తొందరగా అవుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి కజ్జికాయల కోసం పిండి రెడీ అయ్యింది. దాన్ని ఇలా దంచుకుంటే బాగా మెత్తగా వస్తాయి. బాగా రోలు ఉన్న వాళ్ళు బాగా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. మా ఇంట్లో రోల్ లేదు, అందుకే గిన్నెలోనే వేసుకొని దంచుతున్నాం రోకలితో. ఇలా వంటలు చేసుకుని పిండి అది ఆయిల్ అని కింద ప్లేట్కి ఆయిల్ పట్టించాం. ఇప్పుడు కజ్జికాయలు చేసేసుకుందాం. ఇదిగోండి అంతే ఈజీ. ఇలా వేసుకుంటే కజ్జికాయ రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా పెట్టేసుకోవాలి అంతే. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. వేడి వేడిగా సాయంత్రం కజ్జికాయలు కాచుకుంటున్నాం. సాయంత్రం అయింది, ఎండ లేదు. వేడిగా కజ్జికాయలు కాల్చుకుంటూ తినేస్తే
హాయిగా ఉంటుంది. చూడండి, నికలాడే కజ్జికాయలు. ఇప్పుడు మనం వీటిలోకి వేసేసుకుందాం. అంతే, ఇలా ఇంకోండి అయిపోయాయి. ఇప్పుడు ఇంకా వీటిని తినాలి. చూడండి, నేనే చేశారట. ఎంత బాగా పొగుతుందో చూడండి ఫ్రెండ్స్, నేనే రొట్టె చేస్తున్నా. బాగా పొగిచ్చిన రొట్టె ఇంకేం చెప్పిస్తాను.